ఈరోజు మనము ఏం చేద్దామని చాలా పోషక విలువ కలిగిన ఆకుకూర ఒకటి తీసుకున్నానండి. అదే పాలకూర. దీన్ని శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసేద్దాము. ఇందులో చాలా విటమిన్ ఏ, విటమిన్ కాల్షియం అవన్నీ ఉంటాయండి. ఆకుకూరలు ఎక్కువ తినాలండి, హెల్త్కి మంచిది. డైలీ ఒక ఆకుకూర పప్పులో కానీ పొడి కూర అలాగా కానీ ఏదో విధంగా ఒక ఆకుకూర తీసుకోవాలండి ఖచ్చితంగా. ఇందులో ఒక 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నా అండి, మీడియం సైజుగా. పెద్ద ముక్కలే ఉండాలి, మరి చిన్నగా ఉండొద్దు. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి స్టవ్ అంటించుకుందామండి. ఇప్పుడు కాస్త నూనె కూడా వేస్తున్నా పైనుంచి. ఈ నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గాలి. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్న చింతపండు పులుసు కోసం కొద్దిగా ఇందులో కూడా వేడి నీళ్ళు వేస్తున్నా కొన్ని అన్ని ఉడకడానికి. ఇది మంటని మీడియంలో పెట్టాలండి. ఇది ఉడికిపోయాక కొంచెం చింతపండు పులుసు వేసేసి మళ్ళీ పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి. సరిపోయింది. మూత పెట్టేద్దాము. ఈ పాలకూర ఉల్లిపాయలు ఇవన్నీ మసిలిపోయాయండి బాగా. ఇప్పుడు చింతపండు పులుసు పిసికేసి పోసేద్దాం. నేను ముందుగానే వేడి నీళ్ళల్లో జొన్న పిండి ఉంటుంది కదా, అది కలిపి రెడీ చేసి పెట్టుకున్నానండి. బియ్య పిండి కూడా వేయచ్చు, జొన్న పిండి వేయచ్చు, లేదంటే బాగా సజ్జల పిండి ఉంటుంది కదా, ఏదైనా ఒకటి కలిపి వేయచ్చు. కానీ సజ్జ పిండి కానీ జొన్న పిండి కానీ హెల్త్కి మంచిదని నేను ఇది వేస్తున్నా. బియ్య పిండి ఎక్కువ సాధ్యమైన మట్టుకు అవాయిడ్ చేయండి హెల్త్కి. ఒకసారి ఉప్పు కారాలన్నీ సరిపోయినా లేదో ఒకసారి చూసుకోండి. కొంచెం కారం వేయాలండి. నేను పచ్చిమిరకాయల కారం ఒకటి వేసాను, ఎర్ర కారం వేయలేదు, వేస్తున్నాను. మసులుతుంది. తర్వాత జొన్న పిండి కలిపి వేసుకుందాం ఇందులో. పులుసు మసులుతుంది. జొన్న పిండి కూడా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. కొన్ని 2 నిమిషాలు ఇట్లా సిమ్లో పెడితే బాగా మసిలి మంచి రుచి వస్తుంది. పోపు కూడా పక్క పొయ్యి మీద వేసేసుకుందామండి. ఈ పక్క పొయ్యి మీద పోపు వేయడానికి నేను అదే చిన్నది కడాయి పెట్టేసానండి. కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె, ఇవి 2 వేసుకోవాలండి. నెయ్యి పులుసులో, చారులో, పప్పులో, సాంబార్లో వీటిలో వాడాలండి. చాలా రుచి వస్తుంది. మీకు 3 రోజులైనా కూడా పాడు కాదు. నెయ్యి వేసుకున్నాను. కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె కూడా వేసాను. మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు 2 మెంతి గింజలు, ఈ వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఇంగువ కూడా వేస్తుందండి. ఇంగువ మంచి సువాసన ఇస్తుందండి. ఇంగువ ఒంటికి కూడా బలం. బాలింతలకి ఇంగువ పెడతారండి. మన తమలపాకులో చుట్టి మోడని పెడతారు కదా, తెలంగాణలో మోడని పెడతారు. కానీ మనం ఏం చేస్తామంటే తమలపాకులో ఖచ్చితంగా ఇది ఇంగువ లాంటిది పచ్చడిలా చేసి పెడతామండి. ఈ పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పులుసులో వేసేస్తున్నా. అయిపోయిందండి, ఇంతే. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టి మగ్గనియాలి. అప్పుడు బాగా రుచి వస్తుంది. ఏదైనా కానీ మసాలాలండి సిమ్లో పోపు వేసాక సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మసిలితే చూడండి ఉంటుంది రుచి. అబ్బా, దానికి వర్ణనాతీతం. దాన్ని వర్ణించలేము ఆ రుచిని. 4 వీధుల వరకు వెళ్ళిపోతుంది అనుకోండి రుచి. ఇప్పుడు దీన్ని పక్క పొయ్యి మీద సిమ్లో పెట్టేసుకుందామండి. చూసారండి, ఇంతేనండి పాలకూర పులుసు ఎంత బాగుంది చూడండి. చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది. పైనుంచి నేను కడిగేసి కొద్దిమీర
గార్నిష్ చేసుకుంటున్నా. మీరు కూడా చేసుకుని తిని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.